గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం. మనీకి సంబంధించి సేవింగ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. మనీ పట్ల ఖచ్చితత్వమైన నిర్ణయాలు ఉండాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అసలు? చాలా మందికి మేడం మనకు కామన్గా రైట్ మైండ్ సెట్ ఉండాలి అని అంటారు. కాకపోతే అంతకంటే ముందు అసలు మైండ్ సెట్ అంటే ఏంటి, దాన్ని అది ఎలా ఉంటుంది, మనీ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా దానికి సంబంధించి ఆ పనికి సంబంధించి మనకు రైట్ మైండ్ సెట్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ అసలు ఆ మైండ్ సెట్ ఎలా కారణమవుతుందో ఇప్పుడు చూద్దాం మేడం. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ టాక్ మేడం. అంటే మన లోపల మన అంతర్వాణి అంటుంటాం కదా, మనం నార్మల్గా కూర్చున్నప్పుడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కానీ మన లోపల ఒక ఇన్నర్ వాయిస్ వస్తుంది అనమాట. ఆ ఇన్నర్ వాయిస్ ఆధారంగానే మన యొక్క బిలీఫ్స్ ఉంటాయి అనమాట. ఆ ఇన్నర్ వాయిస్ లో ఏది బలంగా ఉంటుందో ఆ బలమైన మన ఇన్నర్ వాయిసే బిలీఫ్ గా మారుతుంది అనమాట. అలా బిలీఫ్ అంటే అలా నమ్మకాలుగా అవి మారిన తర్వాత అవే నమ్మకాలు మనకు ఆలోచన రూపంలో వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ థాట్స్ వచ్చేసి నెక్స్ట్ అదే ఆలోచనలు ఫీలింగ్స్ ఎమోషన్స్ కి కారణం అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి యాక్షన్ రూపంలోకి వస్తాయి అనమాట. ఆ యాక్షన్లే మనకు రిజల్ట్ తీసుకొస్తాయి అనమాట. అంటే ఓవరాల్ గా మన లోపల ఒక సెల్ఫ్ టాక్ నడుస్తుంది. ఆ సెల్ఫ్ టాక్ మన బిలీఫ్ సిస్టమ్ కి కారణం. ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి మనకు ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ ఆలోచన నుంచి మన ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తుంటాయి. దాని నుంచి మన యాక్షన్స్ స్టార్ట్ చేస్తుంటాం, అంటే చేసే పనులు. దాని నుంచి మనకు రిజల్ట్ వస్తుంది. అంటే ఇది మైండ్ సెట్ ఇలా ఏర్పడుతుంది. మరి మనీ మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ పైన సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఈ సెల్ఫ్ టాక్ ఎలా బిల్డ్ అవుతుందంటే, ఒక చిన్న చూడండి, సెల్ఫ్ టాక్ ఎలా బిల్డ్ అవుతుందంటే మనం కలిసే ఫ్రెండ్స్ నుంచి, మూవీస్ నుంచి, మన ఇంట్లో వాళ్ళ నుంచి, సొసైటీ నుంచి, మనం చదివే బుక్స్ నుంచి ఈ సెల్ఫ్ టాక్ అనేది మనకు బిల్డ్ అవుతుంది అనమాట. అంటే మనము సెల్ఫ్ టాక్ బిల్డ్ కావాలంటే మంచి పుస్తకాలు చదివామనుకోండి, మనకు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కువగా రీకాల్ అవుతుంది అనమాట. అంటే మనం ఖాళీ కూర్చున్నప్పుడు ఆ పుస్తకం గురించో లేదనుకుంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. అంటే అదే సెల్ఫ్ టాక్ అనమాట. మనం సొంతంగా ఏది ఆలోచిస్తున్నామో అదే సెల్ఫ్ టాక్. అదే ఒకవేళ మీరు నెగిటివ్ పర్సన్ దగ్గర మాట్లాడారు అనుకోండి, ఒక గొడవ జరిగింది అనుకోండి, ఆ గొడవకు సంబంధించి ఆ నెగిటివ్ పర్సన్ మాట్లాడిన మాటలు మాత్రమే మన లోపల నడుస్తుంది. సో మనం మామూలుగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు అంటారు కదా, దానికి కూడా రీజన్ ఇదే అనమాట. మనం ఎక్కువగా నెగిటివ్ సర్కిల్లో ఉంటే మనకు నెగిటివ్ సెల్ఫ్ టాక్ నడుస్తుంటుంది. దాని నుంచే మన యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. అదేవిధంగా మనం పాజిటివ్ మనకు సర్కిల్లో ఉన్నట్లయితే మనకు పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది, పాజిటివ్ బిలీఫ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ టాక్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది మనకు అర్థమైంది క్లియర్గా. అయితే మరి మనీ పరంగా సెల్ఫ్ టాక్ ఎట్లా అంటే, మంచి మనీకి సంబంధించిన కోర్సెస్కి అటెండ్ అవ్వాలి, మనీకి సంబంధించిన బుక్స్ చదవాలి, మనీకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి, మనీకి సంబంధించిన వీడియోస్ని ఎక్కువగా చూడాలి. అలాంటప్పుడే మనం దాని గురించి ఆలోచిస్తాం. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఒక ప్రాసెస్ ఉంది కదా మేడం సెల్ఫ్ టాక్ నుంచి. ఆ సెల్ఫ్ టాక్ నుంచి మనీకి సంబంధించి స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు చెప్పినట్టు మనీకి సంబంధించిన ఎక్కువ చూసుకుంటే మనీకి సంబంధించిన సెల్ఫ్ టాక్ నడుస్తుంది, మనీకి సంబంధించిన నమ్మకాలు ఏర్పడతాయి, మనీకి సంబంధించిన ఆలోచనలు వస్తాయి, మనీకి సంబంధించిన ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తాయి, మనీకి సంబంధించి మనం యాక్షన్స్ చేస్తాం, మనీకి సంబంధించిన ఆ యాక్షన్స్ ప్రకారమే మనకి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇలా సెల్ఫ్ టాక్ అనేది బిలీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనీ మీద ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్, నెగిటివ్ బిలీఫ్ని కలిగి ఉంటారు. అంటే మనీ మంచిది కాదు, మనీ ఎప్పుడు ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. కాబట్టి ఫస్ట్ మనీ ప్రకారంగా మనం మనీ సంపాదించాలన్నా, మనీని సేవ్ చేయాలన్నా, మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మనకు మనీ ప్రకారం ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవాలి, మనీ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ కాన్సెప్ట్ మనీ ఏమంటే, మనీ మైండ్ సెట్ అయితే బిల్డ్ చేసుకున్నాం, ఇప్పుడు మనీ మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్నాం, కానీ మనకు రిచ్ కావాలా వెల్తీ కావాలని చాలా మంది తెలియదు. అంటే అసలు రిచ్ అంటే ఏంది, వెల్త్ అంటే ఏంది తెలియాలి. ఫస్ట్ రిచ్ అంటే వాళ్ళకున్న అవసరాల కంటే వీళ్ళ సంపాదన కొంతవరకు ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్నే రిచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిచ్ ఉన్న వాళ్ళకు పొరపాటున ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వీళ్ళు వెంటనే మిడిల్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా అనుకోని సంఘటన పెద్దదైతే పూర్పు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి రిచ్ అంటేనేమో వాళ్ళ సంపాదన కంటే, వాళ్ళ అవసరాల కంటే వాళ్ళ సంపాదన కొంత ఎక్కువ ఉండడం రిచ్. మరి వెల్త్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాలకు మించి, అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేయకున్నా కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో వాళ్ళకి అమౌంట్ వచ్చి పడుతుంది అనమాట. అంటే
మనం రిచ్ ఉండాలన్నా వెల్తీ ఉండాలన్నా అంటే సో మొత్తం ఈ మనీ గేమ్లో అనేది అంటే సేవింగ్ సంపాదించడం కానీ సేవింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ అన్నింటిలో కూడా ఈ మనీ గేమ్లో మనం రిచ్ అవ్వడం మన కాన్సెప్ట్ పెట్టుకోకూడదు, వెల్తీ పర్సన్ అవ్వడమే మన కాన్సెప్ట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఓవరాల్గా ఒక పర్సన్ అనేది ఫస్ట్ మనీ సంపాదించాలన్నా సేవ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మనీ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనీ మైండ్ సెట్ ఎలా చేయాలనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి అలా మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత రిచ్కి వెల్త్కి మనం తేడా తెలుసుకున్న తర్వాతనే మనకు సంపాదించాలనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఏదైతే వెల్త్ అని చెప్తున్నారో చాలామందికి అది తెలీదు. మనీ సంపాదించాలి, మనీని ఎర్న్ చేయాలన్న ప్రాసెస్లో చాలా కోల్పోతూ ఉంటుంటాం. ఇందాక ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పారు. చాలామంది స్టూడెంట్స్కి ప్యాసివ్ ఇన్కమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ తెలియదు. డిసెంబర్ 28th క్లాస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? దాన్ని ఏ విధంగా మనం అంటే కెరియర్ వైజ్గా తీసుకోవచ్చు అంటాం? డిసెంబర్ 28th రోజు మేడం మనం చెప్పబోయే క్లాస్లో ఫస్ట్ ఎర్నింగ్ సీక్రెట్స్ కూడా చెప్తాం అనమాట. దాంట్లో అంటే ఎర్నింగ్ సీక్రెట్స్ అంటే ఏంటంటే కొంచెం హై ఇన్కమ్ స్కిల్స్ ఉంటాయి, లో ఇన్కమ్ స్కిల్స్ ఉంటాయి. చాలా మంది లో ఇన్కమ్ స్కిల్స్ దగ్గర ఆగిపోయి వాళ్ళకి టైం లేక హై ఇన్కమ్ స్కిల్స్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం 28th క్లాస్ రోజు ఎవరైతే లో ఇన్కమ్ స్కిల్స్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళకి హై ఇన్కమ్ స్కిల్స్ వచ్చే దాదాపు 50 జాబ్స్ ఉన్నాయి మేడం. అంటే దాదాపు 50 అబోనే హై ఇన్కమ్ స్కిల్స్ ఉన్నాయి అనమాట. సో ఆ హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటివి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలా డెవలప్ చేసుకున్న తర్వాతనే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది కూడా మనం క్లియర్గా ఒక క్లారిటీ ఇస్తాం అనమాట వాళ్ళకి. ఓకే. అండ్ దాంతోపాటు చాలా మంది కెరియర్ అడ్వైస్ కూడా అడుగుతూ ఉంటారు. మనం అది కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది అంటే 3 డేస్లో. ఫస్ట్ డే వచ్చేసి కెరియర్ అడ్వైజ్ని మనం కవర్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసి ఈ మనీ రిలేటెడ్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఇది ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే, మనీ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం. దీంతో చాలా మిరాకిల్స్ జరుగుతాయి అనమాట. సో అలాంటి మిరాకిల్స్ ఏవి జరుగుతుంది, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అంతకంటే ముందుగా ఫస్ట్ సేవ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎర్నింగ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి ఆపర్చునిటీస్ త్రూ మనం ఎర్న్ చేయాలి, తక్కువ చదువుకుంటే కూడా హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఎలా ఎక్కువగా మనీ ఎర్న్ చేయాలి, దాంట్లో ఎలా సేవ్ చేయాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా ఒక క్లారిటీగా మనీ మాన్యువల్ని మనం అందించబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే మా ఎపిసోడ్ చూసిన తర్వాత డిసెంబర్ 28, 29, 30 ఈ 3 డేస్కి సంబంధించిన క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.